చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్. ఆయన్ని చూసేటప్పటికి కళ్ళతో తాగేసింది ఆయన చూపు, ఆయన అందాన్ని. మెల్లిగా ఏదో మందమందంగా మాట్లాడింది. మాట్లాడితే ఆయన అన్నాడు, అర్థమైందమ్మా, నీ కొడుకు ఇంద్రుడికి రాజ్యం కావాలి, బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చేసుకుని నీ కొడుక్కి రాజ్యం ఇమ్మని అడుగుతున్నావు, ఇస్తాను. కానీ అమ్మా నాకు కోరికుంది, తీరుస్తావా? ఎవరు? శ్రీ మహావిష్ణువు అదితి నీకు వరం అడిగారు. ఏమని అంటే, అమ్మా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ చోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కొడుకులు కోడళ్ళు నీ బంధువులు నీ భర్త సంతోషించేటట్టుగా బలిచక్రవర్తి రాజ్యాన్ని తీసేసుకుని ఆయన్ని అణిచి ఆ రాజ్యం తీసుకుని నీ కొడుకు దేవేంద్రుడికి ఇస్తాను, నీకు సంతోషం. కానీ అమ్మా నాకు కోరికుంది, నీ కడుపున కొడుగ్గా పుడతాను, కొడకా అని పిలిచి ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మా లాలిస్తావా, అమ్మా అని పిలవనిస్తావా అన్నాడు. పొంగిపోయింది అతిథి. అలాగే రా నాయన తండ్రి, తప్పకుండా పుట్టింది. అప్పుడు ఆయన రవి మధ్యాహ్నమునంచదింపగహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశినోడ శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ ద్వాదశి నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ అదితికి కొడుకుగా పుట్టాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఇంద్రుడికి తమ్ముడిగా వామనమూర్తిగా పుట్టాడు కాబట్టి ఉపేంద్రుడు అని పేరు వచ్చింది. అప్పుడేదో బలిచక్రవర్తి యజ్ఞమాటం దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి చాపాడు, ఆ రాజ్యం పుచ్చుకున్నాడు, ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి ఇంద్రుడి వెనక నడవాలి వామనమూర్తిగా. అందుకని ఇంద్రుడికి వెనక ఉపేంద్ర అని పేరేశారు. ఇప్పుడు ముందు ఇంద్రుడి పేరుంటే మీకెందుకు బాధ? కాబట్టి విశాఖేంద్రోపేంద్రో, ఈ ముగ్గురు గబగబా యుద్ధంలో రాక్షసుల్ని గెలిచారట. ఈ మాట చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అమ్మకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆ యుద్ధం చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తిలోంచి వచ్చింది, ఆవిడిచ్చింది. ఆ చేతిలో ఉన్న శూలం ఉందే సుబ్రహ్మణ్యుడి దగ్గర, అది పరాశక్తి యొక్క స్వరూపం. అందుకని అమ్మా అమ్మ నువ్విచ్చిన శక్తితోనే గెలిచావమ్మా చెప్పడం కోసం పరిగెత్తుకొచ్చారు ముగ్గురు ఆవిడ బిడ్డలే. మీరు బాగా గమనించాలి. అందుకే వాళ్ళు నిశ్చయవనులై ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పరిగెత్తుకొచ్చారు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందర. విశాఖేంద్రో పేంద్రో వీళ్ళు వచ్చినప్పుడు రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః, యుద్ధానికి వెళ్ళొచ్చారు కదా, తలల మీద శిరస్త్రాణాలు ఉన్నాయి, హెల్మెట్లు. అవి తీసేసి గబగబా పక్కన పెట్టేసి అమ్మా 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 అంటూ పరిగెడుతున్నారు. కానీ కవచాలు ఉన్నాయి. ఆ కవచాలు మామూలుగా ఉండవు, ఏదో నేను పెట్టుకున్న గుండీల్లో ఉండవు, అవి ఇనప గుండీలతో కట్టేస్తారు బాణాలు తగలకుండా. అవి విప్పుకోవాలంటే పక్కన ఎవరైనా రావాలి, అవి విప్పుకోవాలి, అవన్నీ విప్పాలి, ఆ కవచం విప్పాలి, వెనక నుంచి తీయాలి, పక్కన పెట్టాలి, వెళ్ళాలి. చాలా సమయం పడుతుంది. వాళ్ళకి ఆదుర్దాగా ఉంది, పిల్లల్లా ఎప్పుడు వెళ్ళిపోదామా అమ్మ దగ్గరికి అని. అందుకని కవచాలు మాత్రం ఉంచేసుకున్నారు. అసలు కవచం ఎప్పుడు వేసుకోవాలి? శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకున్నారు వాళ్ళు. ఎందుకని? విప్పుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళడం ఆలస్యం అయిపోతుందని. అంటే పిల్లలకున్న తొందర వాళ్ళకుంది అమ్మని చూడటంలో. అంటే ఇప్పుడు అమ్మకి బిడ్డలా కాదా వాళ్ళు? వాళ్ళ భావనలోనే వాళ్ళు బిడ్డలు. అందుకే కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ ఇలా అంటే 10 అవతారాలు వచ్చాయి వేళ్లలోంచి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత అలిసిపోయి యుద్ధం చేసి వచ్చారు. ఆకలి ఉంటుంది కదా మరి, అంత యుద్ధం చేసి వాళ్ళుట ఇలా వెళ్ళిపోతూ చూశారు. అక్కడ అరిటాకేసి దాని మీద బంగారు కంచం పెట్టి భోజనం వడ్డించి ఉంది. తినేగా మిగిలిన భోజనం కనపడింది. కొద్దిగా ఏదో శేషం వదిలిపెట్టేశారు ఎవరో భోజనం చేసి. వాళ్ళు ఇలా చూశారట. నివృత్తై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, ఇలా తల తిప్పేసుకున్నారు. ఎందుకని? శివాలయంలో ఏదైనా నైవేద్యం పెట్టాక శేషం మిగిలితే అది చండీశ్వరుడికి దక్కుతుంది. అందుకే శివాలయానికి అడితే కొబ్బరి చెప్ప కానీ అరటిపండు కానీ తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. వదిలేయమని కాదు నా ఉద్దేశం, అలా వదలకూడదు. ప్రసాదం చాలా తప్పు. అది పట్టుకెళ్ళి చండీశ్వరుడికి చూపించాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు, చిటిక వెయ్యాలి. చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. ఎందుకురా ధ్యానంలో భంగం చేశావు అంటాడు. ఏమి లేదు స్వామి, ప్రసాదం నీకు కదా దక్కుతుంది, స్వామి ప్రసాదం ఇంటికి పట్టుకెడతానని ఇలా చూపించాలి పట్టుకెళ్ళి అంటాడు. ఆయన అనుగ్రహంతో ఇంటికి తెచ్చుకోవాలి. అందుకని ఇది చండీశ్వరుడు తింటాడు, శివుడు తినగా మిగిలింది. అందుకని వాళ్ళ దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పట్లేదు శంకరాచార్యులు వారు, అందులో రహస్యం ఉంది.
ఆవిడ భోజనం చేసిందా లేదా లోపల మనకి తెలియదు, శంకరుడి భోజనం మాత్రం అయిపోయింది కదా. శంకరుడికి మాత్రం వేళ పట్టున పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? అలా పెట్టలేదనుకోండి, ఆయన ఏమే అంటే అయిపోతోంది అందనుకోండి, ఆయన అలా ఆవిడే పెట్టాలని కూర్చోడు. భవతి భిక్షాందేహి అంటాడు పక్కకెళ్ళి. అన్నపూర్ణ భర్త ఎలా వచ్చాడో అంటారు. అందుకని వేళ పట్టున పెట్టేస్తుంది. అంటే కళ్ళల్లో పెట్టుకుని భర్తను చూసుకునే కామాక్షి. చెప్పారా? చెప్పక్కర్లేదు, చెప్పకుండా తెలుస్తుంది. ఆవిడ పాతివ్రత్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.